అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? తెలివైన దొంగ. ఒకనాటి చీకటి వేళ ముగ్గురు దొంగలు తాము నగరంలో దోచిన డబ్బు నగలతో అరణ్యం చేరి అక్కడ పాడుపడిన గుడిలోని విగ్రహం వెనుక దాన్ని దాచి నిర్భయంగా మండపంలో కూర్చొని కబుర్లు చెప్పుకోసాగారు. మాటల మధ్యలో వాళ్లల్లో పెద్ద దొంగకు ఒక విచిత్రమైన ఆలోచన వచ్చింది. వాడు మిగతా ఇద్దరితో, ఒరే, నే చెప్పేది జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మనం దాచిన ధనం తలా కాస్తా పంచుకుంటే మనలో ఎవడి దరిద్రమూ తీరదు. అలా కాక మనలో ఎవరో ఒకరు మొత్తం ధనం తీసుకోవడం జరిగితే వాడు ఇక ముందు ప్రమాదకరమైన దొంగ వృత్తి మాని ఏ వ్యాపారమో చేసుకుంటూ హాయిగా బ్రతకవచ్చు. ఏమంటారు అన్నాడు. ఇందుకు వెంటనే దొంగలిద్దరూ సరేనన్నారు. అయితే దొంగిలించిన ధనమంతా ఎవరు తీసుకోవాలో నిర్ణయించటం పెద్ద సమస్య అయ్యింది. పెద్ద దొంగ కాసేపు ఆలోచించి, ఇందుకు నాకొక ఉపాయం తోస్తున్నది. ఈ తెల్లవారుజాములోపు మనలో ఎవరికి ఆ దాచిన సొమ్ము సాయంతో కోటీశ్వరుడైనట్లు కల వస్తుందో వాళ్లకు దాన్ని ఇచ్చివేద్దాం. ఈ ఆలోచన బావుందంటారా అన్నాడు. మిగిలిన ఇద్దరు దొంగలు ఇందుకు ఒప్పుకున్నారు. తరువాత అందరూ నిద్రపోయేందుకు పడుకున్నారు. కానీ ఎవరికీ నిద్ర రావటం లేదు. కొంతసేపటికి పెద్ద దొంగ తెల్లవారి తన మిత్రులకు చెప్పడానికి ఒక కల ఆలోచించుకొని తృప్తిగా నిద్రపోయాడు. రెండోవాడు కూడా తతిమా ఇద్దరికీ చెప్పేందుకు ఒక కల ఊహించుకొని కళ్ళు మూసుకున్నాడు. మూడో దొంగ ఒక పథకం వేసుకొని మిగిలిన ఇద్దరూ నిద్రపోయేదాకా ఆగి ధనం మూటను తీసుకుపోయి దాపులనున్న ఒక మర్రి చెట్టు తొర్రలో దాచివచ్చి పడుకున్నాడు. తెల్లవారిన తరువాత ముగ్గురు దొంగలు మేలుకున్నారు. చిన్నవాళ్ళిద్దరూ అడిగిన మీదట పెద్ద దొంగ తనకొచ్చిన కల అంటూ ఇలా చెప్పాడు. నేను మనం దొంగిలించి తెచ్చిన డబ్బంతా తీసుకొని నేనెన్నడూ చూడని ఒక రాజ్యంలో ప్రవేశించాను. ఎక్కడ చూసినా చక్కని పైరు పంటలతో రాజ్యం సుభిక్షంగా ఉంది. కానీ విచారించగా ఆ రాజ్యంలో దొంగల భయం అధికంగా ఉన్నట్లు తెలిసింది. అందువల్ల డబ్బంతా ఎక్కడైనా సురక్షిత ప్రదేశంలో దాచి ఏదైనా వ్యాపారం చేద్దామనుకున్నాను. కానీ దురదృష్టవశాత్తు ఆ రాత్రే డబ్బంతా దొంగల పాలయ్యింది. నాకు దుఃఖం ఆగింది కాదు. అప్పటికప్పుడే పోయి రాజుకు చెప్పుకున్నాను. రాజు ఎంతో విచారపడిపోతూ, నాయనా, నువ్వు పరాయి దేశం వాడిలా ఉన్నావు. నా దేశంలోని గజదొంగలను పట్టినవాడికి నా కుమార్తెతో పాటు అర్ధరాజ్యం కూడా ఇస్తానని చాటింపు వేయించాను. కానీ ఎవరికీ ఆ దొంగలను పట్టడం సాధ్యం కాలేదు అన్నాడు. రాజకుమార్తె అర్ధరాజ్యం అన్న మాటలు వింటూనే నాలో ఉత్సాహం పొంగి పొర్లింది. నేను రాజుతో, మహారాజా, విచారించకండి, నేను ఆ గజదొంగలందరినీ పట్టి బంధించగలను అని చెప్పాను. దొంగను పట్టేందుకు దొంగే కావాలని ఒట్టినే అనలేదు కదా. నేను క్షణాల మీద దేశంలోని దొంగలందరినీ పట్టుకొని రాజుకు అప్పచెప్పాను. ఆయన అన్నమాట ప్రకారం రాజకుమార్తెను నాకిచ్చి పెళ్లి చేసి అర్ధరాజ్యం కూడా ఇచ్చాడు. ఈ విధంగా మనం దాచిన సొమ్ము వలన నేను కోటీశ్వరుణ్ణే కాదు, ఒక దేశానికే రాజును కాగలిగాను. ఇక రెండవ దొంగ మొదటివాడితో, పర్వాలేదు, ఒక మోస్తరుగా మంచి కలే కన్నావు అని తనకొచ్చిన కల గురించి ఇలా చెప్పాడు. నేను డబ్బు నగలు తీసుకొని తూర్పు దీవుల్లో వ్యాపారం చేసేందుకు ఓడ ప్రయాణం చేస్తూ ఉండగా ఓడ పెద్ద తుఫానులో చిక్కుకొని బుడుంగున మునిగిపోయింది. నేను డబ్బు నగలు ఉన్న మూటతో క్షేమంగా నాగలోకం చేరాను. అక్కడ ఉన్న వజ్రాలు మణులు చూసి నా కళ్ళు జిగేలుమన్నాయి. కానీ వింత ఏమిటంటే నాగలోకవాసులు నా వెంట ఉన్న నగల పనితనం చూసి అబ్బురపడిపోయారు. నాగలోకపు యువరాణి నాగదేవి తన చెలికత్తెలను వెంటబెట్టుకొని వచ్చి నగల్ని తనకిమ్మని అడిగింది. ఆ క్షణంలో నా బుర్ర మహాచురుగ్గా పనిచేసింది. నేను నగలను నాగదేవికి ఇవ్వకుండా
కొన్నింటిని ఆమె చెలికత్తెలకు బహూకరించాను. నాగదేవి తన చెలికత్తెలు తనకన్నా అందమైన ఆభరణాలు ధరించటం చూసి ఈర్ష్యపడిపోయి నా దగ్గరకు వచ్చి దీనంగా, నువ్వు ఏది కోరినా ఇస్తాను, ఆ మిగిలిన నగలన్నీ నాకిచ్చెయ్యి అంది. ఆ మాట కోసమే ఎదురు చూస్తున్న నేను ఆమెతో, నాగదేవి, నేను పుట్టి పెరిగిన దేశం వదిలి ఎన్నో శ్రమల కోర్చి నిన్ను వివాహమాడేందుకు ఇక్కడికొచ్చాను. ఈ నగలన్నీ నీవే అంటూ నగలన్నీ ఇచ్చేశాను. అన్నమాట ప్రకారం నాగదేవి అప్పటికప్పుడే మహావైభవంగా నన్ను వివాహమాడింది. ఈ విధంగా మనం దాచిన సొమ్ము వలన నేను నాగయువరాణిని వివాహమాడి నాగలోకానికే రాజును కాగలిగాను. మొదట ఇద్దరి కలలు విన్న మూడవ దొంగ విచారంగా ముఖం పెట్టి తన కల గురించి ఇలా చెప్పాడు. మీ ఇద్దరి కలలతో పోల్చితే అసలు నాది కలే కాదు. వినండి, నేను దాచిన ధనం నగలు తీసుకుపోయి వ్యాపారం చేసి కోటీశ్వరుణ్ణి కావటమే కాక మరొక కోటీశ్వరుడి కుమార్తెను కూడా వివాహమాడాను. అయితే మా ఇద్దరి కాపురం హాయిగా జరిగిపోతున్న సమయంలో ఏదో పెద్ద చప్పుడై కల చెదిరిపోయి కళ్ళు తెరిచాను. నలుగురు ముసుగు దొంగలు విగ్రహం వెనుక మనం దాచిన ధనం తీసుకొని గుడి నుండి బయటకు వెళ్ళిపోతున్నారు. నేను వెంటనే పెద్దన్నను తట్టిలేపుతూ దొంగలు దొంగలు అని అరిచాను. కానీ పెద్దన్న కళ్ళు తెరవకుండానే, నా రాజ్యంలో దొంగలా, వాళ్లను ఏనాడో కాలరాసేశాను అంటూ ప్రక్కకు తిరిగి పడుకున్నాడు. అప్పుడు చిన్నన్నను భుజం తడుతూ సంగతి చెప్పాను. చిన్నన్న కూడా కళ్ళు తెరవకుండానే, నాగదేవి, నేను రాజునై ఉండగా ఈ నాగలోకంలో దొంగలా హహహహ అనేశాడు. ఈ లోపల ముసుగు దొంగలు మన ధనంతో అరణ్యంలోకి పారిపోయారు. ఇది వింటూనే పెద్ద దొంగలిద్దరూ గాబరా పడుతూ విగ్రహం వెనక్కిపోయి ధనం మూట కోసం చూశారు. అది కనిపించలేదు. వాళ్ళు కోపంగా చిన్నవాడి దగ్గరకు వచ్చి, నిజం చెప్పు, దొంగలు రావడం, నువ్వు మమ్మల్ని నిద్రలేపాలని చూడటం అంతా పచ్చి అబద్ధం అన్నారు. చిన్నవాడు ఏమీ తొణక్కుండా, ఇందులో అబద్ధం ఏమీ లేదు. మన దురదృష్టం ఏమంటే ఆ దొంగలు వచ్చి మనం దాచిన సొమ్ము ఎత్తుకుపోతున్నప్పుడు మీరు తీరని రాచకార్యాల్లో తలమునకలై ఉండటం అన్నాడు. ఆ జవాబుతో పెద్దవాళ్ళిద్దరూ రెచ్చిపోయి, ఒరే, నిజానికి మేము ఎలాంటి కలలు కనలేదు. నిద్రపోయే ముందు వాటిని ఊహించుకున్నాం అంతే. ఇప్పుడైనా నిజం చెప్పు, ఆ ధనం ఎక్కడ దాచావు అని అడిగాడు. ఈసారి చిన్న దొంగ పెద్దగా నవ్వి, మీకు ఎలాంటి కలలు రాలేదన్న మాట బాగుంది. అందువల్ల మనం అనుకున్న మాట ప్రకారం నేను కన్న కలే గొప్పది కనుక ధనం అంతా నాకే చెందాలి అంటూ పోయి మర్రి చెట్టు తొర్రలో దాచిన ధనం మూటను తెచ్చి వాళ్ల ముందుంచాడు. దొంగలిద్దరూ చిన్నవాడి తెలివితేటలకు ఆశ్చర్యపోయారు. తాము పెద్దవాళ్లమయుండి చిన్నవాణ్ణి మోసం చెయ్యాలనుకున్నందుకు సిగ్గుపడిపోయి మొత్తం ధనాన్ని చిన్నవాడికిస్తూ, ఒరే తమ్ముడు, ఈనాటి నుంచి నువ్వు దొంగతనాలు మాని ఎక్కడికైనా పోయి ఈ ధనంతో ఏదైనా వ్యాపారం చేసుకుంటూ తగిన పిల్లను వివాహమాడి సుఖంగా బ్రతుకు అన్నాడు. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను.